హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం తెలంగాణ స్టైల్లో నాటుకోడి పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం. 1 కేజీ నాటుకోడి ముక్కల్ని నీట్గా వాష్ చేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ జీలకర్ర పొడి, ధనియాల పొడి, అల్లం, 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్స్ కారం, కొత్తిమీర, 1 పచ్చిమిర్చి, కొన్ని ఆనియన్స్, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్లో ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు, కరివేపాకు, 1 పచ్చిమిర్చి వేసుకొని కలుపుతూ 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. తరువాత ముందుగా కట్ చేసిన ఆనియన్ ముక్కల్ని వేసుకొని 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ అల్లం కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో 1 స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. నాటుకోడిని కట్ చేసే ముందు పసుపు రాసి కాల్చారు, అందుకే నేను పసుపు తక్కువ వేశాను. ఆ తర్వాత ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ని వేసి కలుపుకొని మూత పెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. సింపుల్ నాటుకోడి పులుసు రెడీ. థ్యాంక్ యూ.